నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. 3785 బస్సులు, 23 లక్షల కిలోమీటర్ల దూరం పరుగులు, నిత్యం 33 లక్షల మంది ప్రయాణికులు. ఇవి హైదరాబాద్ పరిధిలో తిరిగే రాష్ట్ర రహదారి రవాణా సంస్థ బస్సుల గురించి పరిచయ వ్యాఖ్యలు. అందుకే మహానగరంలో ప్రజా రవాణా కాసుల వర్షమే కురిపిస్తోంది. ఇన్ని ఉన్న ప్రయాణికుల కష్టాలు మాత్రం వర్ణాతీతం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అధికారుల అలసత్వం, కొరవడిన రవాణా సంస్థ సమన్వయం ప్రయాణికుల పాలిట శాపమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అవసరం మేర బస్ షెల్టర్లు లేక ప్రజా రవాణానే నమ్ముకున్న సామాన్యుడు నిత్యం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెత్త మధ్యలో నిల్చుని బస్సుల కోసం పడికాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. అసలు భాగ్యనగరంలో ఎన్ని బస్ షెల్టర్లు ఉండాలి? ఎన్ని ఉన్నాయి? ఏ ప్రాంతాల్లో రద్దీ ఉంటోంది? ఎవరి నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా మహానగర వాసులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? హైదరాబాద్ లక్షలాది మందికి ఇదో ఆశల తీరం. ఉపాధి, ఉద్యోగం, పై చదువులు, వైద్య సేవలు, వ్యాపారం, అవసరాలు ఏవైనా గుర్తొచ్చే మహానగరి మన భాగ్యనగరి. కొత్త హంగులు సంతరించుకుని విశ్వనగరంగా ఎదగాలనుకుంటున్న రాజధాని జనాభా దాదాపు 1 కోటి. నిత్యం లక్షలాది మంది ఈ మహానగరం రోడ్లపై ప్రయాణిస్తుంటారు. 33 లక్షల మంది ప్రజా రవాణాపైనే ఆధారపడతారు. ఏటా ఎన్నో వందల కోట్ల రూపాయలు రాష్ట్ర రహదారి రవాణా సంస్థకు చెల్లిస్తున్నారు. కాని హైదరాబాద్లోని అనేక ప్రధాన ప్రాంతాల కూడళ్లలో సరైన బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు నిత్యం యాతన పడుతున్నారు. అక్కడక్కడ ప్రయాణ ప్రాంగణాలున్నా వాటి చుట్టూ చెత్తా చెదారం పేరుకుపోయి పారిశుద్ధ్యలేమితో దుర్గంధపూరితమయ్యాయి. ఇలాంటి చోట్ల ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేయించాల్సిన జీహెచ్ఎంసీ కూడా చేష్టలుడిగి చూస్తూ ఉంది. ఏ నగరమైనా సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు అత్యంత కీలకం. ప్రపంచం దృష్టిని ఆకర్షించాలంటే మెరుగైన రవాణా వ్యవస్థ ఉండడం తప్పనిసరి. విశ్వనగరంగా ఎదగాలనుకుంటున్న మన భాగ్యనగరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సుమారు 1 కోటి మంది జనాభాతో వేగంగా విస్తరిస్తున్నా ఆ మేరకు రవాణా సదుపాయాల కల్పన మాత్రం ఉండడం లేదు. అరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు పడడం సర్వసాధారణమైంది. ఎప్పుడు వస్తుందో తెలియని బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూసేందుకు ప్రయాణికులు సంసిద్ధంగా ఉన్నప్పటికీ బస్సు కోసం నిలబడే ప్రదేశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్నిసార్లు అధికారుల్ని వేడుకున్నా ఫలితం లేదు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, జీహెచ్ఎంసీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ సమస్యలకు పరిష్కారం కనిపించడం లేదు. గతంలో ఉన్న బస్ షెల్టర్లను రోడ్ల విస్తరణ, ఇంకా ఇతర కారణాలు చూపి పడగొట్టారు తప్ప మళ్లీ వాటిని పునర్నిర్మించే ఆలోచనే చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రహదారి రవాణా సంస్థ గుర్తించింది 1928 బస్టాపులు. వీటిలో షెల్టర్లు నిర్మించి ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నగర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయలేకపోతున్నారు. నగరంలో ఇప్పటి వరకు 1266 చోట్ల మాత్రమే నిర్మించారు. అధికారుల లెక్కల ప్రకారమే 662 చోట్ల కట్టించాల్సి ఉంది. రోజురోజుకు నగరం విస్తరిస్తున్న పరిస్థితుల్లో రద్దీ పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో మరిన్ని బస్టాపులు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్నాళ్లుగానో కోరుతున్నారు. వినతులన్నీ కలిపితే సుమారు 1000కి పైగా ప్రాంతాల్లో బస్ బేలు నిర్మించాల్సిన అవసరముంది. ఏళ్లు గడుస్తున్నా వీటి ఏర్పాటుపై మాత్రం జీహెచ్ఎంసీ కానీ రహదారి రవాణా సంస్థ కానీ దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా బస్టాపుల్లో నిలువ నీడలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిత్యం జనంతో కిటకిటలాడే ప్రాంతాలవి. రోజు వందలాది విద్యార్థులు, ఉపాధ్యాయులతో గమ్యస్థానాలకు చేర్చే కేంద్రాలు.
మహానగరంలో అత్యంత కీలకమైన అమీర్పేట్ నుంచి ఎర్రగడ్డ వరకు ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. అత్యంత కీలకమైన సికింద్రాబాద్లోనూ ఇవే నీడలేని పరిస్థితులు. మహానగరం నడిబొడ్డున ఉన్న కీలక ప్రాంతాలు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ. వేలాది మంది విద్యార్థులు నిత్యం కోచింగ్లు, ఉద్యోగాల నిమిత్తం అమీర్పేటకు వస్తుంటారు. ఈ ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండకు, వానకు తడుస్తూ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. నిలువ నీడ ఏర్పాటు చేయాలని అధికారులకు లెక్కలేనన్నిసార్లు చెప్పినా ప్రయోజనం శూన్యం. బస్ స్టాప్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడైతే ఎక్కువ మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఉంటారో అక్కడ బస్ స్టాప్ లేదు. అనవసరమైన చోట్ల బస్ స్టాప్ ఉంది. దానివల్ల ప్రజాధనం నిర్వినియోగం అవుతుంది. మీరు బస్ స్టాప్ పెట్టే ముందు సర్వే చేసి బస్ స్టాప్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. స్టూడెంట్స్కి కూడా ఇక్కడ అమీర్పేటలో చాలా ఇబ్బంది ఉంటుంది సరైన బస్ స్టాపులు లేక. అమీర్పేటలో బస్ స్టాప్లో ఎంత ఘోరంగా ఉందంటే చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. ఎక్కడ బస్ స్టాప్ అవసరం ఉందో అక్కడ బస్ స్టాప్ లేదు, ఎక్కడ అవసరం లేదో అక్కడ బస్ స్టాప్. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎర్రగడ్డలో పరిస్థితి మరీ దారుణం. బస్టాప్లు కబ్జాకు గురైనా పట్టించుకునే దిక్కే లేదు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు ఆక్రమించేసి ప్రయాణికుల్ని రోడ్లపైకి నెట్టేశారు. స్థానిక రాజకీయ నేతల అండదండలు ఉండటం వల్ల ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించే పరిస్థితి ఉత్పన్నం కావడం లేదు. ఎర్రగడ్డలోని దాదాపు అన్ని బస్టాండ్ల పరిస్థితి అలాగే ఉంది. यहाँ पर के बस स्टॉप की ऐसी हालत है, कचरा गिचरा लोग आके गलीजात कर दे रहे और ऐसे मसले में परेशानियाँ आ रहे और बच्चों को बीमारियाँ आ रही। हुकूमत से गुजारिश है कि अच्छे से अच्छी जगह बुरे जगह बस स्टॉप लगा दे रहे, अच्छे जगह तामीर बस स्टॉप नहीं कर रहे और उसके लिए परेशानी आ रही और आने जाने वालों को भी तकलीफ हो रही। ఈ ఒక్క బస్ స్టాప్ కూడా ఏడైనా కానీ మంచిది లేదు, నిలబడనికే నీడ లేదు. మళ్ళీ కింద చూస్తేనేమో అంత ఫ్లోరింగ్, పక్కకు చెత్తకుండి ఏడ అవసరం ఉందో ఆడ కట్టలేరు. దక్షిణ భారతదేశానికి రైల్వే కేంద్రంగా నిలిచిన సికింద్రాబాద్లోనూ బస్టాప్లు సమస్యలకు చిరునామాగా మారాయి. రోజూ వేలాది మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే స్టేషన్ ముందు ఉన్న బస్టాప్లు సహా చుట్టుపక్కల పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే బస్సులు బయలుదేరుతాయి. అయినా వేచి ఉండే ప్రయాణికుల కోసం సరిపడా బస్టాపులు లేవు. ఎండొచ్చినా వానొచ్చినా సమస్యే. బస్ స్టాప్లో వేల జనాలు వస్తుంటారు, పోతుంటారు. మహిళలకు కూర్చోవడానికి వసతి కూడా లేకుండా పోతూ ఉంది. ఎండకు ఎండాల, వానకు తడవాలా అనే విధంగా కూడా ఉంది. అట్లాగే అడ్డగుట్ట డివిజన్లో కూడా బస్ స్టాప్ లేని పరిస్థితి ఉంది. బాలానగర్ బస్ స్టాప్ ఏళ్లు గడిచినా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కొన్ని చోట్ల బస్టాపుల్ని స్థానిక వ్యాపారులు ఆక్రమించుకున్నారు. ఈసీఐఎల్ వైపు వెళ్లే బస్టాప్ ఉన్న నిరుపయోగంగా మారింది. పక్కనే చెత్త, వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతున్నాయి. మలమూత్రాలు రోడ్లపైనే చేస్తున్నారు. ఫలితంగా అక్కడ నిమిషం నిలవలేని పరిస్థితి. దూరంగా రోడ్లపై నిల్చున్న పరిస్థితుల్లో బస్సుల కింద పడి ప్రయాణికులు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వారం క్రితం ఆల్ఫా హోటల్ వద్ద యువకుడు, రెతిఫైల్ బస్టాండ్ వద్ద 3 ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా ఎండలు నిలబడడం, ఎండలో ప్రయాణం చేయడం చాలా విపరీతంగా జరుగుతుంది. అందులోనూ స్టూడెంట్స్ బాగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆడపిల్లల విషయం చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. స్టూడెంట్స్, చిన్నపిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. ఎక్కడైతే బస్సులు ఎక్కుతున్నారో, ఎక్కడైతే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారో, ఎక్కడైతే అత్యధిక మంది పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలలో మాత్రమే ఇప్పటివరకు కూడా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. జిహెచ్ఎంసీ కానీ ఈ ఆర్టీసీ వాళ్ళు కానీ మేము పేరుకు మేము మంచి సర్వీస్ చేస్తున్నామని చెప్పుకుంటారు, కానీ పబ్లిక్ అంటే ఎలాంటి ఆర్టీసీ సౌకర్యం చేస్తలేదు. ఉప్పల్ వైపు వెళ్లే బస్టాప్ వద్ద షెల్టరే లేదు. నిరంతరం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో వేల మంది అవస్థలు పడుతున్నారు. అడ్డగుట్ట ప్రాంతంలో బస్ షెల్టర్ ఎక్కడా కనిపించదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో స్థానికులు ధర్నాలు, ర్యాలీలు చేసి నిరసన తెలియజేసిన ప్రయోజనం మాత్రం ఇంతవరకు కనబడలేదు. మారేడుపల్లికి వెళ్లే మార్గంలో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు.
బస్సుల కోసం గంటల కొద్దీ వేచి చూస్తోన్న పరిస్థితి. సికింద్రాబాద్ స్టేషన్ ముందు 8వ నెంబర్ బస్టాప్ ముందు బస్ షెల్టర్లన్నింటినీ చిరు వ్యాపారులు ఆక్రమించుకున్నారు. భాగ్యనగరానికి సాంకేతిక కిరీటం కట్టబెట్టిన ప్రాంతాలు, సాంస్కృతిక వెలుగులు విరజిమ్ముతున్న కేంద్రాలు. అయితేనే అక్కడ ప్రయాణికులకు తిప్పలు మాత్రం తప్పడం లేదు. కనిపించని బస్టాప్లు, ఉన్నా కనీసం కూర్చోలేని దృశ్యాలు వారి నిత్య పరిచయం. సమాచార సాంకేతిక కేంద్రంగా విరాజిల్లుతున్న హైటెక్ సిటీకి కోతవేటు దూరంలోని బస్ షెల్టర్ల పరిస్థితి అధ్వాన్నం. హైదరాబాద్ ఘనతకు నిలువుటద్దంగా నిలిచిన హైటెక్ సిటీ పక్కనే అసలు కొన్ని చోట్ల బస్ షెల్టర్లు కూడా లేవు. శిల్పారామం ఎదురుగా బస్టాపులో రాళ్లు దర్శనమిస్తాయి. చెట్టు కింద నిలుచుని బస్సుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ప్రయాణికులది. ఈ ప్రాంతాల్లో చూడడానికి బస్ షెల్టర్లు ఉన్నా లోపల కూర్చునే అవకాశమే లేదు. కొత్తగూడ చౌరస్తా వద్ద బస్టాప్ పక్క చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంటుంది. కొండాపూర్ నుంచి కొత్తగూడ వరకు 1.5 కిలోమీటర్ల వరకు ఒక్క బస్ షెల్టరు కనిపించదు. కీలకమైన 8వ బెటాలియన్ సహా పలు ముఖ్య సంస్థలు ఉన్న కూడళ్ల వద్దకు చేరుకుని బస్ ఎక్కాల్సిందే. ఒక అఘోరమైనటువంటి ఉద్వాసనతో అనేక రకమైనటువంటి అప్పులకు గురవుతున్నారు, వారు అనారోగ్యం పాలవుతున్నారు. అక్కడ బస్టాండ్ మొత్తం కూడా ఎట్లా ఉందంటే ఒక డంపింగ్ యార్డ్ లెక్క ఉంది. తర్వాత బస్టాండ్ నుంచి ఇతర సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలకి ఎండనక వాననక ఇక్కడనే ఎంత ఒక సంవత్సరం పాటు ఒక అకాడమిక్ ఇయర్తో పాటు ఇక్కడ పిల్లలు రోడ్డు పైన నిల్చుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉంటుంది కానీ ఇక్కడ బస్సు అయితే అందుబాటులో లేదు. మేము చాలా పుష్కర్నే అవుతాము. మా అమ్మ నాన్నకి ప్రాబ్లం అవుతుంది, నేను చనిపోతే సీరియస్ లేవు. అయినా కానీ ఇక్కడ బస్ స్టాప్ కూడా లేదు. ఇక్కడ పోలీసులు ఒకసారి ఉంటారు, ఒకసారి ఉంటారు. చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ వాటర్ వచ్చేసి బస్ స్టాప్లో కేవలం ఒక ప్రజలకు ఉపయోగపడకుండా జస్ట్ యాడ్స్ కోసం వాడుకుంటున్నారు. జస్ట్ కేవలం గవర్నమెంట్ పైసల కోసం అక్కడ చూస్తే గవర్నమెంట్ వాళ్ళ ఫ్లెక్సులు చూస్తున్నాము. జస్ట్ వీళ్ళు కేవలం ఫ్లెక్సుల కోసం, కానీ ప్రజలకు ఉపయోగ ఇట్లాంటివి ఏం పడతలేదు. అక్కడ చూడన్న కింద జస్ట్ ప్లేస్మెంట్ కూడా నీట్గా లేదు. బహుళజాతి సంస్థల ఉద్యోగుల కోసం అత్యంత ఆధునికీకరించి బస్టాపుల్ని అక్కడెక్కడా ఇటీవలే ఏర్పాటు చేశారు. సాధారణ ప్రయాణికులు వెళ్లే ప్రాంతాల్లో ఎక్కడా నిలువ నీడలేని దుస్థితి. నిత్యం రద్దీతో కిటకిటలాడే మెహదీపట్నం, శంషాబాద్, గండిపేట్, అత్తాపూర్, ఆరాంఘర్ ప్రాంతాల్లోనూ ఇవే దృశ్యాలు. నిలువ నీడ లేకుండానే చెట్ల కిందో లేక ఇతర సంరక్షణ వెతుక్కుని మరీ ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కనిపిస్తాయి. వాన కురిస్తే పరిస్థితి దారుణం. సరిగ్గా లేవు, ఉన్నా కానీ అవి సరిగ్గా లేకుండా ముసలోళ్ళకి కానీ ఇప్పుడు కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కానీ అందరికి ఇబ్బంది అవుతుంది. అందులోనూ వర్షం పడ్డా ఎండ కొట్టినా కానీ అవి ఇబ్బంది అవుతున్నాయి. వర్షానికి తడిచిపోతున్నారు. ఎక్కువ దూరం వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగాను. ఇంకా ఎండ కొడితే ఎండాకాలము మరీ ఎక్కువ ఎండలు కొడుతున్నాయి ఈ మధ్య. విశ్వనగరం ఎప్పుడు సరిగ్గా ఒక బస్ స్టాప్ లేకుండా పోయింది. ఆ బస్ స్టాప్లో ఎంత వచ్చినా వాన వచ్చినా ఇప్పుడు చూడొచ్చు మీరు కూడా అక్కడ ఒక వ్యక్తి కూడా కూర్చొనికి లేదు, అక్కడ చైర్ లేవు. సరైన ఒక రాత్రి 11 గంటలకు 12 గంటలకు అట్లా వచ్చినప్పుడు ఒక లైటు ఒక ట్యూబ్ లైట్ కూడా లేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. బస్ ఇక్కడ ఆపుతున్నది. బస్ లేనప్పుడు కూడా ఒక్కోసారి అక్కడ ఆపుతుంటాయి. పర్టికులర్ ప్లేస్లో కూడా ఆపనికి లేదు, ఎందుకంటే డ్రైవర్లు కానొస్తలేదు. బస్ స్టాప్ ఇక్కడ ఉన్నది, పర్టికులర్ ప్లేస్ ఉన్నదని కూడా. శంషాబాద్ ప్రధాన రహదారిపైన బస్టాపులు సరిపోవడం లేదు. సాయంత్రం 4 గంటల సమయంలో 100 మంది రోడ్లపైకి చేరుకుంటున్నారు. పాదచారులు వంతెనలపై పడిగాపులు కాస్తుంటారు. ఉన్న బస్టాండ్లలోనూ పరిశుభ్రత లేక నిల్చోక తప్పడం లేదు. షేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. అశోక్ నగర్, బేరంగూడ, పటాన్చెరు ప్రాంతాల్లో అవసరం ఉన్న చోట బస్టాండ్లు లేవు. పటాన్చెరు సమీపంలోని రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లో చెట్లే బస్టాపులు. బేరంగూడలో ఎక్కడా నిలువ నీడ లేదు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ పడిగాపులు పడుతున్నారు.
దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ హైదరాబాద్లో అత్యంత రద్దీ ఉండే ప్రాంతాలు. అంతేగాక రాజధాని నుంచి చాలా జిల్లాలకు వెళ్లే బస్సులు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ప్రధాన నగరంలోకి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్లేవారు, కళాశాలలు పాఠశాలలకు వెళ్లాల్సిన బస్సుల కోసం ఎదురు చూసే విద్యార్థులతో ఈ ప్రాంతాలు ఎప్పుడూ కిక్కిరిసే కనిపిస్తాయి. కానీ రహదారుల వెడల్పు, మెట్రో పనుల వంకతో తీసేసిన అనేక బస్టాపులు నేటికి పునరుద్ధరించలేదు. ఫలితం నిలువ నీడలేక ప్రజలు, విద్యార్థులు విలవిల్లాడిపోతున్నారు. హైదరాబాద్లో అత్యంత ప్రధాన వాణిజ్య ప్రాంతం దిల్సుఖ్ నగర్. ఓవైపు వస్త్ర దుకాణాలు, మరోవైపు పోటీ పరీక్షల శిక్షణా సంస్థలతో నిత్యం కళకళ్లాడుతుంటుంది. ఇక్కడి నుంచి నగరంలోకి, జిల్లాలకు, దూర ప్రాంతాలకు కూడా పెద్ద సంఖ్యలో బస్సులు తిరుగుతుంటాయి. కోఠీ నుంచి దిల్సుఖ్ నగర్ మధ్యలో ఐఎస్ సదన్, సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ఘాట్, మలక్పేట, ముసారాబాగ్, సరూర్ నగర్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా చోట్ల చెట్ల నీడే ప్రయాణికులకు ఆవాసం. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ కావాల్సిన సంఖ్యలో బస్టాపులు లేవు. రోజు వందల మంది రాకపోకలు సాగించే ఈ మార్గంలో మెట్రో పేరిట ఉన్న కొన్నింటిలోనూ చాలా వరకు పీకి పక్కనేశారు. వానొచ్చినా ఎండొచ్చినా మీ పాట్లు మీరు పడనంటూ ప్రయాణికులను గాలికి వదిలేశారు. ఇక్కడ ప్రాపర్గా బస్సెస్ ఆపవు. వర్షం పడిందంటే నించోవడానికి కనీసం కొంచెం ప్లేస్ కూడా ఉండదు. అందరూ తట్టుకోవడం, అన్ని కాలేజెస్ ఒక టైం వల్ల వదిలిపెట్టడం వల్ల మాకు నించోవడానికి కానీ బస్సెస్ ఎక్కడానికి కానీ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. వచ్చినా కానీ ప్రాపర్గా ఎక్కకుండానే బస్సెస్ పంపించడం జరుగుతుంది. ఎల్బీ నగర్ నుంచి వస్తాను, మాకు ప్రాపర్ టైమింగ్కి బస్సెస్ ఉన్నాయి. బస్ స్టాండ్ పక్కనే చెత్త మొత్తం డస్ట్బిన్స్ అక్కడ అంతా పడేస్తారు. బస్ సరిగ్గా ఎక్కలేదు. సో రిక్వెస్ట్ ఏంటంటే మాకు బస్సెస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉప్పల్ ప్రాంతంలోనూ పరిస్థితి ఇలానే ఉంది. పారిశ్రామిక వాడగా ఉన్న ఉప్పల్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారిలో ఎక్కడా బస్టాపులు లేవు. ఉప్పల్, రామంతపూర్ ప్రాంతంలో బస్టాపులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మెట్రో నిర్మాణాల పేరిట సికింద్రాబాద్, ఎల్బీనగర్ మార్గంలో పలుచోట్ల బస్ షెల్టర్లు తొలగించారు. ఇప్పటికీ వాటిని తిరిగి నిర్మించక జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు రోడ్లపై వేచి చూడాల్సిన పరిస్థితి. వర్షం వస్తే సమీపంలోని హోటళ్లకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఉప్పల్ నుంచి అంటే ఇక్కడ అల్కాపూర్ పోతుంటాను. బస్ స్టాండ్లో పోతుంటే చాలా రద్దీగా ఉంటుంది. బస్సు ఈడ చేయబెడతాడు, ఆపుతాడు. వాళ్ళేమో రాస్తారు బస్సులో, ఈడ ఇక్కడ పెడితే అక్కడ ఆపమని, ఇక్కడ పెడితే అక్కడ ఆపుతారు. పాపం మేమంటే కాలేజీ పోలాం కాబట్టి ఎక్కడ పడితే ఆడ ఆగుతాం. పెద్దోళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఆపలేరు, చేయలేరు. ఈంచెలు అడిగేసరికి బస్సు వెళ్ళిపోతుంది. బస్ స్టాండ్ ఏమో పెద్దగా ఉండాలి. ఎల్బీ నగర్లో చాలా మంది ఏమో చాలా మంది ఉంటారు. బస్సులేమో తక్కువ అండ్ బస్ స్టాండ్ ఏమో చిన్నగా. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఒకసారి బస్ స్టాప్లోకి వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ బయటికి రావడానికి రాదు. మొత్తం బస్సు తిరిగి అండ్ బస్సెస్ వచ్చేసి ఒకటి టైం రాకపోవడం వల్ల అన్ని కాలేజెస్ వెళ్తున్నారు. అన్ని కాలేజెస్ దగ్గర ఉండడం వల్ల బస్సెస్ ఎక్కడానికి కానీ బస్సెస్ వచ్చినా కూడా వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. ఎల్బీనగర్ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ పేరుకి చిన్న చిన్న స్టాపులు ఏర్పాటు చేసినా అందులో 10 మంది కూడా నిలబడలేని పరిస్థితి. అంతేగాక ఇక్కడ బస్టాపుల్లో బస్సులు ఆపరు. చేసేది లేక ప్రయాణికులంతా రోడ్లపైనే నిలబడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. రోడ్లపైన బస్సుల కోసం ఎదురు చూస్తూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇవి 3 ప్రధాన కూడళ్లలో అవస్థలే. అక్కడి నుంచి శివారు ప్రాంతాలకు, లోపలకు కాలనీలకు వెళితే పరిస్థితి మరీ దయనీయం. నుంచోడానికి కనీసం చెట్టు కూడా లేని ప్రాంతాలు ఎన్నో. ఇటీవల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం అంటూ ఉన్న బస్టాపుల్లోనూ కొన్నింటిని తొలగించడం, చెప్పా పెట్టకుండా వేరే చోటకు మార్చి చెట్ల కింద బోర్డులు పెట్టడం ప్రయాణికులకు మరిన్ని చుక్కలు చూపిస్తున్నాయి. ఇవిగాక రకరకాల పైప్ లైన్లు, కేబుళ్లు వేయడం కోసం తవ్వేసి మరిచిపోయిన బస్టాపులు మరికొన్ని. లక్డీకపుల్ చౌరాస్తాలోనూ ఇదే పరిస్థితి. మెట్రో రైల్ నిర్మాణ పనులతో బస్టాప్లు తొలగించడంతో ప్రయాణికులు నడి రోడ్డుపైనే పడికాపులు కాయాల్సి వస్తోంది.
ఎటువైపు నుంచి ఏ వాహనం దూసుకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. మహానగరంలోనే అత్యంత కీలకమైన లక్డీ కపుల్ చౌరాస్తాలోని పరిస్థితిని మా ప్రతినిధి రమణ వివరిస్తారు. మనం లక్డీ కపుల్లో ఉన్నాము. ఇక్కడ నిరంతరం ఎల్లప్పుడూ రద్దీగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బస్ స్టాపుల్లో లక్డీ కపుల్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటు పక్కనే మైదీపట్నం, అమీర్పేట, అలాగే నాంపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చూస్తే కనుక బస్ షెల్టర్లు లేవు. గత కొద్ది రోజుల కింద ఈ బస్ షెల్టర్లు ఇక్కడ మెట్రో నిర్మాణం కారణంగా కూల్చివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ దాదాపు 6-7 నెలల నుంచి ఇక్కడ బస్ షెల్టర్ లేదు. ఉన్న బస్ షెల్టర్లు కూల్చివేసినటువంటి పరిస్థితిలో ప్రయాణికులంతా కూడా ఫుట్పాత్ల పైన నిలబడి గంటల కొద్దీ బస్సుల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే కనుక తాత్కాలికంగానైనా కూడా బస్ షెల్టర్ను ఏర్పాటు చేయని కారణంగా ఇక్కడ ఎండుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదే వర్షం వస్తే కనుక పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. వర్షాకాలంలో చూస్తే కనుక పక్కన కనీసం తలదాచుకునేందుకు ఒక షాపులు కానీ లేదంటే ఇతర ఏదైనా ఆవాసాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి మార్గాన్ని రెండుగా డివైడ్ చేసి ఇక్కడ గతంలో అటువైపు ఇటువైపు రెండు చోట్ల కూడా బస్ షెల్టర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మెట్రో నిర్మాణ కారణంగా బస్ షెల్టర్ కూల్చివేసి తాత్కాలికంగా ఇక్కడ రోడ్డును ఏర్పాటు చేసి రోడ్డు పైన కేవలం చారలతో మాత్రమే బస్ షెల్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కారణంగా ఇటు చూస్తే కనుక అటు అమీర్పేట వైపు వెళ్ళేటువంటి బస్సులు అలాగే ఇటు మెహదీపట్నం వైపు వెళ్ళేటువంటి బస్సులు రెండు వైపులా వచ్చేస్తున్నాయి. మధ్యలో మాత్రం ప్రయాణికులు అతి ప్రమాదకరంగా నిల్చొని బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అతి ప్రమాదకరంగా అలాగే సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల నడమ ఇక్కడ లక్డీ కపుల్లో అతి కీలకమైనటువంటి నిరంతరం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అంటే లక్డీ కపుల్లో పరిస్థితి ఇలాగ ఉంది. అలాగే ఇటు నగరంలో ఒక లక్డీ కపులే కాకుండా చాలా రద్దీ ప్రాంతాలైనటువంటి ముఖ్యమైనటువంటి కూడళ్ళు అలాగే రద్దీ ప్రాంతాలను కూడా బస్ స్టాప్ల పరిస్థితి ఇలాగే ఉంది. బస్ షెల్టర్లు లేక అలాగే సౌకర్యాలు లేక సరిగ్గా ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయనటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇవి భాగ్యనగరంలో ప్రజా రవాణాపై ఆధారపడ్డ సామాన్యుడి వెతలు. అసలు ప్రయాణికుడి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థదా లేక ఆదాయం కోసం బస్ షెల్టర్ల నిర్మాణం తమ పరిధిలోకి తీసుకున్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థదా? భాగ్యనగరంలో బస్ బేలు ఏర్పాటు చేసే బాధ్యత తొలి నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ పరిధిలో ఉండేది. 2007లో నగరంలో కొత్త ప్రయాణ ప్రాంగణాల ఏర్పాటు పేరిట వీటిని ఆర్టీసీ నుంచి జీహెచ్ఎంసీ తమ పరిధిలోకి తీసుకుంది. అందుకు బలమైన కారణమే ఉంది. అది ధనార్జన. వాటిల్లో ప్రకటనల రూపేణా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ కాసుల మూట సొంతం చేసుకునేందుకు షెల్టర్లు నిర్మించే బృహత్తర బాధ్యత మహానగర పాలక సంస్థ భుజాన వేసుకుంది. ధనార్జనే ధ్యేయంగా కొన్ని బస్టాపులు కేవలం ప్రకటనల కోసమే నిర్మించారు. ఆర్టీసీ, జీహెచ్ఎంసీ సంస్థల అధికారులు సంయుక్త సర్వే చేసి అవసరమైన చోట మాత్రమే ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించిన ఈ నిబంధన పక్కన పెట్టారు. ఫలితమే వందల కొద్దీ నిరుపయోగం కాగా రోజూ వేల మంది రోడ్డు మీదే పడిగాపులు కాస్తున్నారు. అవసరం ఉన్నా ఆదాయం ఉండదనుకున్న చోట బేల నిర్మాణం చేపట్టలేదు. అవసరం లేని చోట ప్రకటనలు వస్తాయనుకుంటే బేల నిర్మాణం చేపట్టారు. ఫలితంగా బస్ బేల వ్యవహారం అస్తవ్యస్తంగా మారింది. ఎందుకిలా ఏర్పాటు చేశారంటే ఆర్టీసీ, జీహెచ్ఎంసీ అధికారులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడమే తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం వెతకరు. నగరంలో ముంబై తరహా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని అక్కడ పర్యటనకు పంపింది. రవాణా, ఆర్టీసీ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం ముంబైలో పర్యటించి అక్కడ బస్ బేలు సహా అమలవుతోన్న రవాణా విధానాలను అధ్యయనం చేశారు. బస్ బేల వద్ద వరుస విధానం ఏర్పాటు సహా అవసరమైన చోటల్లా కొత్త బస్ స్టాపులు నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఏడాది దాటినా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. అవసరమైన చోట్ల బస్ బేలు వెంటనే ఏర్పాటు చేస్తామన్న జీహెచ్ఎంసీ ప్రకటన కూడా మాటలు దాటి కార్యాచరణలో కనిపించనే లేదు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి ప్రయాణికుల ఇబ్బందుల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ప్రయాణ రుసుం వసూలు చేస్తోన్న ప్రభుత్వం ప్రయాణికులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి. అత్యున్నత రవాణా వ్యవస్థ భాగ్యనగరంలో రూపుదిద్దుకుంటే కానీ విశ్వనగర హోదా అందుకోవడానికి బాటలు పడవు. ఇకనైనా ప్రయాణికుడి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో ముందుకు సాగాలి. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిలువ నీడలేని ప్రయాణికులకు బస్ షెల్టర్ల ద్వారా గొడుగు పట్టాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.